హై గైస్, ఎవరీ ప్లెజెంట్ డే టు ఆల్. ఇదివరకు చాలాసార్లు చెప్పా కదా, రాస్టర్ పాయింట్స్ మీద ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తానని. ఆ వీడియోకి సంబంధించిన విషయం అయితే ఇక్కడ చూద్దాం. అండ్ IIIT నోటిఫికేషన్ లేట్ అవ్వడానికి కారణం అయితే రాస్టర్ పాయింట్ సమస్యతో నోటిఫికేషన్ విడుదల ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు అని ఇదివరకు కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో అయితే మనకు వచ్చినాయి. అసలు ఈ రాస్టర్ పాయింట్ సిస్టమ్ ఏంటి, అసలు రాస్టర్ పాయింట్స్ అంటే ఏంటి, అండ్ ఇది రాస్టర్ పాయింట్ సిస్టమ్ అనేది IIITలో ఎట్లా సీట్ అలొకేషన్లో ఎట్లా వర్క్ చేస్తారు అన్న విషయం అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ రాస్టర్ పాయింట్ సిస్టమ్ ఇన్ ద సీట్ అలాట్మెంట్ ప్రాసెస్. అసలు ఆ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్లో రాస్టర్ పాయింట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుద్ది ఈ విధానాన్ని చూద్దాం. రాస్టర్ పాయింట్ సిస్టమ్ అంటే కేటగరైజింగ్ పర్టికులర్ సీట్ ఫర్ పర్టికులర్ క్యాస్ట్. అంటే ఏపీ IIIT కాదు, మామూలుగా ఇన్ జనరల్ అసలు రాస్టర్ పాయింట్ సిస్టమ్ అంటే ఏంటి అన్న విషయాన్ని గురించి అయితే ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాస్టర్ పాయింట్ సిస్టమ్ అంటే ఒక పర్టికులర్ సీట్ని లేదా పర్టికులర్ జాబ్ని ఒక పర్టికులర్ క్యాస్ట్కి ఇవ్వడాన్ని రాస్టర్ పాయింట్ సిస్టమ్ అని అయితే అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏపీ అండ్ టీఎస్ గవర్నమెంట్ ఉన్నాయి కదా, వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ టెట్, డిఎస్సి ఇటువంటి ఎగ్జామ్స్ రాస్తారు. సపోజ్ ఒక తెలుగు టీచర్ పోస్ట్కి ఈ కేటగిరీ వాళ్ళకి సీట్ ఇవ్వాలని ఈ రాస్టర్ పాయింట్ సిస్టంలో అయితే ఉంటుంది. అంటే బీసీఏ వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత బీసీటీ, లేదా తర్వాత ఓసీ జనరల్, తర్వాత ఓసీ ఉమెన్ లేదా ఓసీ పిహెచ్, ఇటువంటి వాళ్ళకి పర్టికులర్గా సీట్ ఇవ్వాలి అని అయితే ఈ రాస్టర్ పాయింట్ సిస్టంలో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అయితే కొన్ని రిజర్వ్ చేసి అయితే ఉన్నాయి. అది మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ అంటే యూనివర్సిటీస్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎంట్రన్సెస్ బట్టి ఈ రాస్టర్ పాయింట్ అనేది కొంచెం వేరే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ఏంటంటే రిజర్వేషన్స్ అనేవి ఈ రాస్టర్ పాయింట్స్ బేస్ చేసుకుని 50% కన్నా అబవ్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 సీట్స్ ఉన్నాయి అనుకోండి, 1000 సీట్స్లో 50% అంటే ఎంత, 500 సీట్స్. ఈ 500 సీట్స్కి మించి ఒక సీట్ కూడా రిజర్వేషన్కి మించి ఉండకూడదు అని అయితే సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్. దీన్ని బట్టి రాస్టర్ పాయింట్ అనే సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. ఓకే, ఇది రాస్టర్ పాయింట్ మెయిన్ మనకి జనరల్ ఇవ్వాలా, ఫీమేల్కి ఇవ్వాలా, లేదా పిహెచ్ఆ, స్పోర్ట్సా, ఎన్సీసీ అంటే ఒక్కో యూనివర్సిటీకి లేదా ఒక్కో జాబ్కి వేరే వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అన్ని జాబ్స్కి ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇటువంటి అయితే తీసుకోరు, కొన్నట్లకి తీసుకుంటారు. అట్లా బేస్డ్ అపాన్ యూనివర్సిటీ, బేస్డ్ అపాన్ ది ఆ పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ బట్టి రాస్టర్ పాయింట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఫర్ ఎవ్రీ 100 సీట్స్ సైక్లింగ్ ఈజ్ మెయింటైన్డ్. అంటే సపోజ్ ఇక్కడ మీకు ఇదిగోండి, మామూలుగా నేను ఏపీ అండ్ టీఎస్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఒక గవర్నమెంట్ జాబ్ పొందాలంటే రాస్టర్ పాయింట్ సిస్టమ్ అనేది ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ది ఓసీ ఉమెన్ ఉంది కదా, ఇలా 100 అయిపోయిన తర్వాత 100 ఏమో ఓన్లీ ఓసీ వాళ్ళకు ఉంటుంది. ఇలా 100 అయిపోయిన తర్వాత మళ్ళీ 101 సీట్ అనేది ఓసీ ఉమెన్కి ఇవ్వాలి. అర్థమైంది అనుకుంటున్నాం, ఓకేనా? అంటే ఫస్ట్ సీట్ ఎవరికైతే మళ్ళీ దానికి ఒక 100 ప్లస్ చేస్తే నెక్స్ట్ సీట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ ఒక 10 to 15 పాయింట్స్ అయితే మనం చూద్దాం, అప్పుడు బాగా అర్థమవుద్ది. ఇప్పుడు సపోజ్ ఒక ఏపీలో గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయడానికి చాలామంది అప్లికేషన్లు వచ్చినాయి, రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు సీట్ వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వాలి. ఆ జాబ్ ఎలాగిస్తారు, ఏ రిజర్వేషన్ ప్రకారం ఇస్తారు అనేది మనం చూద్దాం. ఫస్ట్ జాబ్ వచ్చేసి ఓసీ ఉమెన్కి అయితే ఇస్తారు. సెకండ్ సీట్కి వచ్చేసి ఎస్సీ ఉమెన్కి అయితే ఇస్తారు. థర్డ్ సీట్ వచ్చేసి ఓసీ జనరల్ అంటే మేల్ కమ్ ఫీమేల్. ఫోర్త్ సీట్ వచ్చేసి బీసీఏ. ఫిఫ్త్ సీట్ వచ్చేసి ఓసీ. సిక్స్త్ ఓసీపీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సెవెంత్ సీట్ వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి. ఎయిత్ సీట్ వచ్చేసి ఎస్టీ ఉమెన్. నైన్త్ వచ్చేసి ఓసీ. 10th వచ్చేసి బీసీబీ. ఇట్లా 1 to 100 అయిపోయిన తర్వాత మళ్ళీ 101ని ఇక్కడ ఫస్ట్ కాడి నుంచి మొదలు పెడతారు. ఇదే రాస్టర్ పాయింట్ సిస్టమ్. అండ్ ఈ రాస్టర్ పాయింట్ సిస్టమ్ అనేది మన IIITకి సీట్లు ఇవ్వడంలో ఎలా ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మనం చూస్తే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, అదే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 వీక్ అప్లికేషన్స్ అనేవి వస్తాయి. మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీ యొక్క మార్క్స్ అనేవి ఇక్కడ IIIT అడ్మినిస్ట్రేషన్ అనేవాళ్ళు మీ మార్క్స్ని స్టేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డు ఉంటుంది కదా, అక్కడ నుంచి మీ మార్క్స్ గ్యాదర్ చేసి వాటిని CGPAలో కన్వర్ట్ చేసి 0.4 CGPA యాడ్ చేసి
వచ్చిన దాని ప్రకారం ఒక డిసెండింగ్ ఆర్డర్లో అయితే అరేంజ్ చేస్తారు మార్క్స్ని. డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఇప్పుడు ఓసీ వాళ్ళు ఉంటారు కదా, ఓసీ వాళ్ళని అయితే పైకి తీసుకురావడం. అర్థమైంది అనుకుంటున్నా. పైకి తీసుకురావడం అంటే ఫస్ట్ ఓసీ వాళ్ళ నేమ్ వచ్చేలాగా సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ సెలక్షన్ లిస్ట్లో ఈ ఓసీ వాళ్ళ నేమ్ని అయితే ఫస్ట్ పెడతారు. ఇక్కడ రిజర్వేషన్ ప్రకారమే సీట్స్ అనేవి ఉంటాయి. బాగా ఎక్కువ బాగా తక్కువ అయితే ఏముండదు. అందుకే ఇది నేను ఏదో సింపుల్గా చెప్పేస్తున్నాను ఇక్కడ మీకు కొంచెం అర్థం అవడం కోసం. బాగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బాగా కాంప్లికేటెడ్. మనం అన్ని విషయాలు కాంప్లికేటెడ్గా తెలుసుకోవడం అనేది మనకు అనవసరం. ఎందుకంటే మనం ఎన్ని తెలుసుకున్నా కానీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏ ప్రాసెస్లో సీట్ అలాట్మెంట్ అనేది వాళ్ళు ఎన్నుకుంటారో ఆ ప్రాసెస్లోనే జరిగిద్ది. మనం ఎన్ని తెలుసుకున్నా కానీ ఆ ప్రాసెస్ మనం మార్చలేం ఒకసారి డెసిషన్ అనేది తీసుకున్నాక. అండ్ రిజర్వేషన్ పర్సంటేజ్ ఎట్లా ఉంటుందంటే ఇదిగోండి, IIITలో సీట్ అలాట్మెంట్ చేయడానికి రిజర్వేషన్ పర్సంటేజ్ ఎస్సీ వాళ్ళకి 15%. అంటే ఈ రోస్టర్ పాయింట్ సిస్టమ్ ఉంది కదా, ఈ రోస్టర్ పాయింట్ సిస్టంలో ఎస్సీ వాళ్ళందరికీ కలిపి ఒక 100కి 15 సీట్స్ వచ్చేలాగా అయితే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూద్దాం. ఇక్కడ రోస్టర్ పాయింట్ సిస్టంలో ఈ ఫస్ట్ 100లో ఎస్సీ సీట్స్ ఎన్ని ఉన్నాయని చూద్దాం. 1 2, సెకండ్ రోలో ఒకటి ఉంది, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. చూసారు కదా, కరెక్ట్గా 15% ఆఫ్ సీట్స్కి ఫస్ట్ 100లో 15 సీట్స్ అనేవి ఉన్నాయి. ఇది ఏపీ IIIT వాళ్ళకి సంబంధించింది అయితే కాదు ఈ లిస్ట్ అనేది. ఇది మామూలుగా స్టేట్ గవర్నమెంట్స్ ఎట్లా ఫాలో అవుతాయో దాని ప్రకారం అయితే నేనైతే ఈ లిస్ట్ అనేది తయారు చేశాను. మనం చూస్తే ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 15% సీట్స్ అక్కడ 15 ఉన్నాయి. అండ్ ఎస్టీకి 600లో 6 సీట్స్ అనేవి ఉంటాయి. అదే 100లో 6 సీట్స్ అనేవి ఉంటాయి. ఇట్లా ప్రతి కేటగిరీ వాళ్ళకైతే ఉంటాయి. అండ్ మనం ఇందాక లిస్ట్లో చూసినట్లయితే క్యాప్, స్పోర్ట్స్, ఎన్సీసీ, ఈడబ్ల్యూఎస్ ఇటువంటి కేటగిరీలు రాలేదు. సో ఇప్పుడు ఏపీ IIIT వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి కూడా ఇంక్లూడ్ అయ్యేలాగా సీట్స్ అనేవి వాళ్ళు చేసి మనకి నోటిఫికేషన్ అనేది వదులుతారు. మెయిన్ నోటిఫికేషన్ వదలడానికి ముఖ్య కారణం లేట్ అవడానికి ఏంటంటే ఈ రోస్టర్ పాయింట్ సిస్టమ్ ప్రకారం సీట్స్ ఎట్లా ఇద్దారు అన్న విషయాన్ని వాళ్ళైతే ఒక డెసిషన్కి వచ్చి ఆ డెసిషన్ వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేయడానికి అయితే మ్యాక్సిమం వచ్చేస్తుంది ఆగస్ట్ 10 లోపలైతే. రేపే కదా ఆగస్ట్ 10. మ్యాక్సిమం ఈ వీక్లో అయితే ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే 10th రిజల్ట్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4 to 5 days అవుతుంది కాబట్టి బెటర్మెంట్ రిజల్ట్స్ వచ్చేసి. సో అట్ మోస్ట్ ఈ వీక్లో అయితే ఇచ్చేస్తారు. ఎందుకంటే బాగా డిలే అయినా కానీ అకాడమిక్ ఇయర్ కూడా ల్యాగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అట్ మోస్ట్ ఈ వీక్లో అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వితిన్ 1 week లోపల అయితే అప్లికేషన్ అయితే మీకు పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయితే మీకు అడ్మిషన్స్ వచ్చేసి మ్యాక్సిమం సెప్టెంబర్ 1st weekలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజింగ్ అనేది లేట్ అయింది కాబట్టి. సో ఈ వీడియో అయితే యూజ్ అయింది అనుకుంటున్నాను. చాలామంది నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చింది ఏంటంటే రోస్టర్ పాయింట్స్ మీద వీడియో చేయమని అయితే వచ్చింది. నేనైతే చేశాను. అండ్ ఇంకేమైనా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఒకవేళ ఈ రీజనబుల్గా ఉంటే మాత్రం వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. బాయ్.